బేసిక్ గా ప్రతి ఒక్కరు కూడా ఒక మాట చెప్తుంటారు, మేము చాలా కష్టాల్లో ఉన్నాం. అంటే మేము ఎంత ఒక సక్సెస్ కోసం ముందుకెళ్తున్నా కూడా మమ్మల్ని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి, మేము ఇందులోంచి బయటపడాలి అని అంటూ ఉంటారు. నిజంగా కష్టాలు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి, కష్టాలు రాకుండా ఉండాలంటే స్పిరిచువల్ గా మీరు చెప్పే సూచనలు ఏంటి? చూడండి, కష్టాలు రాకుండా ఉండడం అనేది అసాధ్యం. అది కష్టం అనేది మనం అనుకుంటున్నాం. ఈ జనాల మెంటాలిటీ ఎలాగుందంటే కష్టాలు అనేటివి కూడా నాకే వస్తున్నాయి అంటున్నారు. అది కాదు. ఎప్పుడే కానీ సంతోషాలతో సహవాసం చేయకూడదు. ఎందుకంటే సంతోషం అనేది అన్పర్మనెంట్. ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కష్టంతో సహవాసం చేయండి. కష్టంతో సహవాసం చేయనప్పుడు ఏమవుతుందంటే మనిషి దగ్గరకు వచ్చే ప్రతి కష్టాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తనకు వచ్చిన కష్టాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడో దానికి ఏం జరుగుతుందంటే ఈ యూనివర్స్ కూడా మనకు రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. దీనికి మెయిన్ ఏంటంటే ఇప్పుడు చూడండి, కష్టాలు అంటున్నారు కదా, మనిషికి మనసు బుద్ధి అని రెండు ఉంటాయండి. అది ఎలాగంటే మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు చూడండి, మన లోపల నుండి ఇన్నర్ నుండి రెండు వాయిస్ వస్తాయి. ఇది చెయ్యాలా వద్దా. అప్పుడు ఏమవుతుందంటే ఒకటి చెయ్యాలని ఒకటి వస్తుంది, వద్దు అని ఒకటి వస్తుంది. ఎందుకంటే అక్కడ మనసు చెప్పినట్టు వినాలి, బుద్ధి చెప్పినట్టు వినాలి. అల్టిమేట్ గా మనం ఏది రిసీవ్ చేసుకుంటామంటే మనసు చెప్పిందే రిసీవ్ చేసుకుంటాం. మనసు చెప్పింది ఎలాగుంటుందంటే ప్రజెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఫ్యూచర్ ఫెయిల్యూర్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు కష్టాలు అనుభవించిన వాళ్ళంతా మనసు చెప్పినట్టు వింటున్నారు కాబట్టి కష్టాల్లో అనుభవిస్తున్నారు. ప్రతిరోజు మనిషి దీన్నే ఫాలో అవుతున్నాడు, మనిషి చెప్పినట్టే ఫాలో అవుతున్నాడు. ఉదయం 5ంటికి లేవండి, వాకింగ్ చేయండి, తర్వాత జిమ్కి వెళ్ళండి, ఇలాంటివన్నీ చెప్పామనుకోండి, నైట్ ఏమవుతారు సరే అంటారు. ఉదయం వెళ్ళేటప్పుడు చూడండి, 5ంటికి లేపారనుకోండి, లేస్తే ఏమవుతారు, ఫస్ట్ 2 ఆలోచనలు వాళ్ళకే వస్తాయి. లేస్తారు, లేచిన తర్వాత ఏమొస్తుంది, ఫస్ట్ ఆలోచన ఇంకా కొద్దిసేపు పడుకో టైం ఉందని ఒక ఆలోచన వస్తుంది. ఇంకో ఆలోచన ఏమొస్తుంది, వాకింగ్కి వెళ్దాం హెల్త్ బాగుంటుంది, జిమ్కి వెళ్దాం హెల్త్ బాగుంటుంది, యోగా చేద్దామని ఇంకొక ఆలోచన వస్తుంది. బట్ అక్కడ మనుషులు ఏం చేస్తారంటే మనిషి చెప్పింది ఇంకా మనకి ఇంకా ఏజ్ ఉంది కదా, అప్పుడే అయిపోలేదు కదా, నెక్స్ట్ డే చూసుకుందామని పోస్ట్ పోన్ చేస్తారు. ఇక్కడ ప్రతి దాంట్లో, అంటే నేను ఇది ఒక్క దాంట్లోనే కాదు, ప్రతి ఒక్క దాంట్లో మనిషి మనసు చెప్పినట్టు వింటున్నాడు కాబట్టి కష్టాలు పాలవుతున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో అండి, నేను ఒక్క దాంట్లో చెప్పట్లేదు. ప్రతిరోజు నిత్యం మనం ఏది చెయ్యాలనుకున్నా కూడా దాంట్లో నుండి 2 ఆలోచనలు వస్తాయి. ఇది చెయ్యాలా, ఇది చెయ్యాలని. మనిషి ప్రజెంట్ ఆనందంగా సంతోషం కోరుకుంటున్నాడు కాబట్టి మనసు చెప్పినట్టు వింటున్నాడు. మనిషి ఎప్పుడైతే మనసు చెప్పినట్టు ఉంటాడో జీవితాంతం ఉన్నన్ని రోజులు కష్టాలు దుఃఖాలు నష్టాలు తప్ప వేరేది ఉండదు. బుద్ధి చెప్పింది వింటే ప్రస్తుతానికి ఇబ్బంది ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ దాని రిజల్ట్ భవిష్యత్తులో సక్సెస్ ఉంటుంది.